నమస్కారం. ముందుగా అరుణాచలం మీడియా మిత్రులకు రిపబ్లిక్ 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్లో రిపబ్లిక్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా మరియు అందరూ ఎంప్లాయీస్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లలు కూడా పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఆయుధ కర్మాగారం ఏదైతే ఈరోజు దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు టైం టు టైం 200 చరిత్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెదక్ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. అలాగే బిఎంపీతో పాటు ఈరోజు కొత్త కొత్త పుంతలు చేస్తూ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ, అలాగే బుల్లెట్ ప్రూఫ్ మన యాంటీమైన్ వెహికల్స్, అలాగే నామికా లాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. రేపు దేశ రక్షణకు కావాల్సిన సైనికులకు కావాల్సిన దేశ రక్షణకు కావాల్సిన ప్రతి ఒక్క ఆయుధ సామాగ్రిని టైం టు టైం దేశ రక్షణకు అందిస్తున్న మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందులో కాంట్రిబ్యూషన్ ఉంది. దేశానికి తలమానికమైన ఈ రక్షణ శాఖలో మా చాలామంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ దేశ రక్షణకు కావాల్సిన రకరకాల ఈరోజు కొత్త పుంతలు చేస్తూ R&Dలో కూడా ముందు స్థానంలో ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఈరోజు మెడక్లో ఈరోజు చాలా రకాలైన ఏదైతే టెలికమ్యూనికేషన్ లాంటి ఒక మోస్ట్ అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది. బిఎంపీ ట్యాంకును ఇప్పుడున్న బిఎంపీ ట్యాంకును అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఉన్నతంగా ఒక 679 ఆర్డర్లు కూడా పొందడం జరిగింది. అలాగే విదేశాలకు కూడా ఈరోజు విదేశాలకు కూడా ఎగుమతి చేసే సామర్థ్యం ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్కు ఉంది. కాబట్టి ఈరోజు నైజీరియా, టాంజానియా లాంటి దేశాలకు కూడా ఈరోజు మేము ట్యాంకులను కూడా ఎగుమతి చేసే స్థాయికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్కు ఉందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే AVNLలో భాగంగా ఈరోజు చాలా 5 ఫ్యాక్టరీల్లో కూడా ఈరోజు మనకు HVFలో కూడా T90, T72 లాంటి ఉన్నతమైన దేశ రక్షణకు కావాల్సిన ట్యాంకులను కూడా ఈరోజు మేము ఉత్పత్తి చేసే కెపాసిటీ, అలాగే AVNL వారికి కూడా ఈ రకంగా అందరికి కూడా రిపబ్లిక్ దినోత్సవం తెలియజేస్తున్నాం. 77వ రిపబ్లిక్ దినోత్సవం తెలియజేస్తూ భారత్ మాతాకి జై ముగిస్తున్నాం.